ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారంటే, మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థనలోకి వచ్చే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలోకి రండి. ఖచ్చితంగా తండ్రి మొదట మన హృదయం ఎలా ఉందనేది చూస్తాడు. మనకు ఎన్ని సమస్యలున్నా, మనం ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నామో, అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉంటున్నాను అని మనం అనుకుంటాం. మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న మైనస్లు అనేవి తండ్రికి తెలుసు కదా. దేవుడి నుంచి అయితే మనం తప్పించుకోలేం కదా. దేవుడి నుండి మనం ఏ విషయంలో కూడా నేను పర్ఫెక్ట్ అనే దేవుని ముందు చెప్పుకోలేం కదా. మనుషులకైతే పైన కనిపిస్తాం, పై రూపాన్ని చూస్తే ఓ చాలా జాగ్రత్తగా ఉంటారు అనుకుంటారు. మన మనసులో ఏముందో, మన తలంపుల్లో ఏముందో తండ్రికి మాత్రమే తెలుసు. అలాంటి తండ్రి ముందుకు వచ్చేటప్పుడు అవన్నీ మనం మొదట పరిశీలన చేసుకొని, తండ్రికి తెలియదు అనుకోవద్దు, సమస్తము తండ్రికి తెలుసు. మనసులోనైనా సరే ఎవరి మీదన్నా కోపం ఉంటే మొదట ఆ కోపాన్ని తీసేసుకోండి. ఆ తర్వాతే దేవుని ముందుకు రండి. అది మనసులో పెట్టుకొని నాకెవరి మీద కోపం లేదు అని అనుకుంటా ప్రార్థనలోకి వస్తే మన ప్రార్థన దేవుడు వినడండి. ఇది మాత్రం గ్యారంటీ. మొదట మన మనసు ఎలా ఉందనేది తండ్రి చూస్తాడు. అప్పుడు మనం చేసే ప్రార్థన తండ్రి శ్రద్ధగా వింటాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా కాపాడారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి మొదట కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభ మీకు ఇష్టానుసారంగా, మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి. నా తండ్రి మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత సహించారు, మీరెంత క్షమించారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్న దీర్ఘ శాంతముతో నా ప్రభ మమ్మల్ని నింపండి నా తండ్రి. మీ శాంతి సమాధానంతో మా అందరి కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా, మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చెప్పే ప్రతి మాట ప్రకారం జాగ్రత్తగా నడవాలి అనే స్థిరమైన మనసుని, స్థిరమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభా మేము కానీ, మా భర్తలు కానీ నా ప్రభా, మా ఇంటి వారు కానీ, మా బిడ్డలు కానీ, మా చుట్టుపక్కల ఎవరైనా సరే నా తండ్రి, అందరూ ఏదైనా విషయంలో తెలుసో తెలియకు మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి. మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే వారందరి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియకు చేసిన తప్పు క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా నా ప్రభా జాగ్రత్త కలిగిన జీవితాన్ని, హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు సరిచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి క్రియలు, ప్రతి ఒక్కరి ప్రవర్తన, ప్రతి ఒక్కరి తలంపులు, ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానం నా తండ్రి మీ దృష్టిలో వెర్రితనమేగా. ఆ వెర్రితనాన్ని మాలో నుంచి తీసివేయండి అయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వద్దు. జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిన దేవా, సమయాన్ని పోగొట్టుకోకుండా నా ప్రభా ఎలా సద్వినియోగం చేసుకోవాలో జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ వైపు చూస్తూ నా ప్రభా ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు, ఎన్ని సమస్యలు వచ్చినా వాక్యం నుండి తప్పిపోకుండా జీవించే హృదయాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి.
మా క్రియలు సరిచేయండి. మా మాట, మా చూపులు, మా ఆలోచనలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీరు ప్రతి దినము మమ్మల్ని హెచ్చరిస్తానే ఉన్నారు. సరి చేసుకోమని ఇంకా మా మీద సహనంతో ఉన్నారు నా తండ్రి. అయినా సరే ఇంకా మేము నా ప్రభా పాపంలోనే జీవిస్తున్నామేమో, సరి చేసుకోకుండా నా ప్రభా లోకంలోనే బ్రతుకుతున్నామేమో నా తండ్రి. దయగల దేవ, మాలో ఉన్న బలహీనత తీసివేసి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు బలపడాలంటే ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు బిడ్డలందరూ వాక్యానుసారంగా జీవించాలి కదయ్యా. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యానుసారమైన జీవితాన్ని, హృదయాలను నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, మేమెంత కష్టపడి పనులు చేసినా, నిద్రాహారాలు మానుకుని కష్టపడ్డా ఆ కష్టాన్ని మీరు ఆశీర్వదించకపోతే అదంతా వృధా అయిపోయిందయ్యా. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, కానీ సమస్యలన్నీ అలాగే ఉన్నాయని కృంగిపోతున్నారయ్యా. ఈలోక సమస్యల మీద, ఈలోక అవసరాల మీద బిడ్డలు నా ప్రభు దృష్టి పెట్టకుండా మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదకాలి అనే ఆసక్తిని నా ప్రభు మా అందరిలో కలిగించండి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని నీతిగా జీవిస్తేనేగా నా తండ్రి పరలోక రాజ్యంలోకి మేము రావాలంటే మా క్రియలన్నీ సరి చేసుకుంటేనేగా నా తండ్రి అదే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని నా ప్రభా అటు ఇటు తిరుగుతున్నాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పారు నా తండ్రి. ఆ మాట ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. ఆ మాట చొప్పున ఎల్లప్పుడూ మెలకువ కలిగి నా ప్రభా ఒకవేళ నేను పాపంలోకి జారిపోతున్నాను అని నా ప్రభా బిడ్డలకు కనిపిస్తే, అయ్యో నేను దేవుడి నుండి దూరం అవుతున్నాను కదా, నేను ప్రార్థన చేయాలి, నన్ను సరిచేసేవాడు నా తండ్రి కదా అని మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఒక సమస్య ఉన్నప్పుడు నా ప్రభా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన సమస్య పోనప్పుడు నా తండ్రి మొండిగా ప్రార్థన ఎలా చేయాలి, పట్టుదల కలిగిన ప్రార్థన ఎలా చేయాలో మా అందరికి నేర్పించండి అయ్యా. దానియేలు గారు నా తండ్రి దర్శనానికి నా ప్రభా జవాబు రానప్పుడు, మీ నుండి జవాబు రానప్పుడు 21 రోజులు ఉపవాసంలో నా తండ్రి ఉపవాస ప్రార్థన చేశాడయ్యా. అలాంటి ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభా మాకు నేర్పించమని అడుగుతున్నాం. దానియేలు గారితో పోల్చుకునే అర్హత, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు చూసే భయపడుతున్నారు, ఆ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. అయ్యో ఇక మళ్ళీ నేను కోలుకోగలనా, మళ్ళీ ఈ అప్పుల్లో నుంచి, మళ్ళీ ఈ సమస్యల్లో నుంచి నేను బయటపడగలనా అని నా ప్రభ కృంగిపోతున్నారయ్యా బిడ్డలు. మరలా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే బిడ్డలే గాని మీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోకుండా బిడ్డలు నా ప్రభ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారయ్యా. ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనత తీసివేసి నా ప్రభ ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోరయ్యా యోబు గారు. అయినా సరే అధైర్యపడలేదు, అయినా సరే నా ప్రభు అవిశ్వాసిగా మారలేదు, మాట్లాడలేదు నా తండ్రి. అలాంటి ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ మీద సడిగి నా ప్రభు ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా తండ్రి మీ మీద సడిగి మీరు చూపించిన, మీరిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారయ్యా, శాపాన్ని తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితి నా ప్రభు మాకు రానివ్వద్దు నా తండ్రి. మా పరిస్థితులు ఎలా మారినా సరే నా ప్రభు సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్నా సరే మీ మీద మాత్రం సడిగే మనసు నా ప్రభు మాకు రానివ్వద్దయ్యా. మీ బిడ్డల పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే అవన్నీ మీరు మా కోసం రాపించి పెట్టారు. ఇదిగో వీళ్ళు ఇలా చేశారు ఇశ్రాయేలీయుల ప్రజలు, కానీ మీరు అలా చెయ్యొద్దు అని మాకు హెచ్చరికగా నా తండ్రి మేము తెలుసుకోవాలనే కదా నా ప్రభా. ఎంత ప్రేమ నా తండ్రి మా మీద నా ప్రభా. మీ మీద సడిగే మనసు నా ప్రభా మా నుండి మా నోటి వెంట రానివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ధైర్యం తెచ్చుకొని నా ప్రభా
అందరూ దూరమైనా సరే అయిన వాళ్ళే శత్రువులైపోయారయ్యా. నమ్మిన వాళ్ళే మోసం చేశారయ్యా. అందరూ నా వాళ్ళే అనుకున్నా సరే నా ప్రభా వారే తిరగబడ్డారయ్యా ఒకానొక సమయంలో దావీదు గారి మీద. అయినా సరే మీ మీద నా ప్రభా ఆధారపడ్డారు దావీదు గారు. మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నానని పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారయ్యా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ అదే పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారయ్యా. అయ్యో మనుషులను నమ్మాను కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్లే నా ప్రపంచం అనుకున్నాను, వాళ్లే నన్ను మోసం చేశారు, నా వాళ్ళు నాకున్నారులే అనుకున్నాను, వాళ్ళు నాకు వ్యతిరేకమైపోయారు అని నా ప్రభా బిడ్డలు ఎవరెవరైతే అలాంటి పరిస్థితిలో ఉన్నారు, అలాంటి ఆలోచనతో నా ప్రభా దిక్కుతోచని స్థితిలో ఇక ఆత్మహత్య చేసుకోవాలి అనే అపవాది ఆలోచనతో ఎవరైతే ఉన్నారో బిడ్డలు నా ప్రభా బిడ్డలతో ఈ మాట నా ప్రభా మీరు పలికితేనే నా తండ్రి ఆ మాట బిడ్డలకు జ్ఞాపకం చేసి మిమ్మును బట్టి నా ప్రభా ధైర్యం ఎలా తెచ్చుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. సమస్యలు చూసి కృంగిపోతున్న వారు యోబు గారిని బట్టి నా ప్రభా ధైర్యం తెచ్చుకోవాలి నా తండ్రి. ఇవన్నీ మా కోసమే కదా నా ప్రభా రాపించింది. చదువుతున్నాం కానీ గ్రహించుకోలేకపోతున్నాం నా తండ్రి. చదువుతున్నాం కానీ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నాం. చదువుతున్నాం కానీ విశ్వాసంలో బలపడలేకపోతున్నాం అయ్యా. మాలో ఉన్న జ్ఞానాన్ని తీసివేయమని, బలహీనత తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన, భారమైన ప్రార్థన, గర్భఫలం కోసం నా ప్రభా హన్నా గారి వలె ఎంత హృదయాన్ని కుమ్మరించిందో అలా హృదయాన్ని ఎలా కుమ్మరించాలో నా ప్రభా మాకు నేర్పించండి నా తండ్రి. బిడ్డలు గర్భఫలాల కోసం ఎదురు చూసేవాళ్ళు హన్నా గారి వలె ఎలా వారి హృదయాన్ని కుమ్మరించాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి. అలాగే నా తండ్రి ప్రార్థనలో బలహీనలం కాకుండా నా ప్రభా ఎల్లప్పుడూ నా తండ్రి ప్రార్థన శక్తి నా ప్రభా ఎలా కలిగి ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన దినాలలో నా ప్రభా మేము లోకంలో జీవించవచ్చు కానీ పాపంలో ఉన్నవారు ఎలా పశ్చాత్తాపపడాలో నా ప్రభా దావీదు గారు ఒకానొక సమయంలో నా తండ్రి పాపంలో పడిపోయారు. కానీ ఆ పాపం కోసం నా తండ్రి చేసిన తప్పుకి ఎంత పశ్చాత్తాపడ్డారు, ఎంత కన్నీరు కార్చారు నా తండ్రి. ఆ కన్నీటికి నా ప్రభా మీ హృదయం కరిగిపోయిందయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలా తప్పు చేసిన ప్రభా బిడ్డలు ఆ తప్పులోనే ఉంటున్నారేమో నా తండ్రి. పశ్చాత్తాప పడట్లేదేమోనయ్యా. వారు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా నా ప్రభా బయటకు రాలేకపోతున్నారేమో, చిక్కుకొని ఉన్నారేమో నా తండ్రి. దయగల దేవా వారి మీద దయించి నా తండ్రి ఆ బంధకాల నుంచి బిడ్డలు విడిపించిన ప్రభా మీ పాద సన్నిధులు దావీదు గారి వలె హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో నా ప్రభా మీ దయ పొందుకునేలా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా గడిచిన రోజుల్లో నా తండ్రి ఇంతకు ముందు ఎంతోసేపు ప్రార్థన చేసేదాన్ని, ఎన్నో గంటలు దేవుళ్ళు గడిపేదాన్ని, దేవుని సన్నిధిలో కూర్చునేదాన్ని, దేవుని కోసమే నేను ఎంతో కాలం జీవించాను. కానీ ఇప్పుడు అదంతా పోగొట్టుకున్నాను. ప్రార్థన చేద్దామంటేనే ఆసక్తి రావట్లేదు, ప్రార్థన చేద్దామంటే నా భారమే నాకు రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారు కోల్పోయిన దాన్ని నా ప్రభ తిరిగి పొందుకునేలా నా తండ్రి బిడ్డలు నా ప్రభ కృప చూపించండి నా తండ్రి. గత దినాల్లో ఎంత ఆసక్తిగా ప్రార్థన చేశారు, ఎన్నెన్ని గంటలు ప్రార్థన చేశారు. అలాగే ఇప్పుడు కూడా పోగొట్టుకున్న ప్రార్థనా శక్తి మరలా తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవ్వరికి నా ప్రభ ఆ శక్తి నా ప్రభ తిరిగి పొందుకోడు నా తండ్రి. తిరిగి ఇవ్వడం ఎవ్వరికి సాధ్యం కాదు, కానీ మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. ఆ కోల్పోయిన ఆ మనసుని, ఆ ప్రార్థనా శక్తిని, ఆ ఆసక్తిని, ఆ ధైర్యాన్ని నా ప్రభ తిరిగి ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ సంఘాలలో నా తండ్రి సంఘ అభివృద్ధి కోసం ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా. సంఘాన్ని ఎలా బలపరచాలో నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలకు నా ప్రభ మీ కృప తోడుగా ఉంచండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పొల్లు కూడా తీయకుండా పెట్టకుండా ఎలా ఉన్నది ఉన్నట్టు బోధించాలో నా ప్రభ కఠినమైన బోధ ఎలా చేయాలో, హెచ్చరిక
వాక్య బోధ ఎలా చేయాలో బిడ్డలకు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ, సంఘానికి వచ్చే బిడ్డలు నా తండ్రి విశ్వాసులని ఎలా కాపాడుకోవాలో, విశ్వాసులు నా ప్రభ దారి తప్పకుండా ఎలా మీ ఎడల నా ప్రభ మీ వద్దకి నా తండ్రి వాళ్ళని ఎలా నడిపించాలో, దారి తప్పిపోయిన చెదిరిపోయిన గొర్రెల నా ప్రభ ఎలా సరిచేయాలి, ఎలా దారికి తీసుకురావాలి, అజ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సంఘంలో నా ప్రభ సమస్యలు ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి, సంఘం మీద మీ ఆత్మ దిగి రావాలంటే ఎలా మీకు మొరపెట్టాలో ఆ జ్ఞానాన్ని ఆ భారాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించమని అడుగుతున్నాం. లోక మర్యాదను అనుసరింపక నా తండ్రి, లోకాశల్లో బిడ్డలు బ్రతకుండా నా తండ్రి, లోకం మీద నా ప్రభ బిడ్డలు నా తండ్రి మనసు పెట్టకుండా నా ప్రభ మీ సేవ మీదే, విశ్వాసాల మీద, మీ ప్రార్థన నా ప్రభ, మీ బోధ నా ప్రభ ఎలా చేయాలో నా తండ్రి, మీకు ఇష్టలుగా సంఘస్థులందరినీ ఎలా మార్చాలో, ఎలా సరిచేయాలో నా ప్రభ, సరైన దారిలో ఎలా నా తండ్రి పరలోక రాజ్యానికి నా ప్రభ ఎలా సిద్ధపరచాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మేము ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో నా తండ్రి స్థిరమైన ఆలోచన నా ప్రభ మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో దయగల దేవా, అప్పులు ఎందుకు చేశారు, ఎందువల్ల కట్టలేకపోతున్నారో తెలియదయ్యి, అన్నప్పుడు ఎందుకు చేశారు, ఒకవేళ వాళ్ళు సొంత జ్ఞానం మీద ఆధారపడి చేశారేమో, తర్వాత నేను తీర్చగలనా లేదా అనే ఆలోచన చేయకుండా నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు. తప్పేనయ్యా, బిడ్డలు చేసిన తప్పైనా తండ్రి, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, బిడ్డలకి అప్పు తీరే దారి నా ప్రభ మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో బిడ్డలు నా ప్రభ మీ మీదే ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని మీ మీదే ఆధారపడే హృదయాన్ని, స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించు నా ప్రభా. అప్పు తీరే ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి. నన్ను నా దేవుడు మాత్రమే సరిచేయగలడు, నా యేసయ్య మాత్రమే నన్ను రక్షణలోకి నడిపించగలడు, నా తండ్రి సమస్తము చేయగలడు అనే నమ్మకాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరిలో స్థిరపరచండి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా, నమ్ముచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏదియూ లేదయ్యా. నమ్ముచున్నాం నా తండ్రి, మీరు మాత్రమే మమ్మల్ని సరైన దారిలో నడిపించగలరు. నమ్ముచున్నామయ్యా, మేము ఎలాంటి పరిస్థితినైనా మార్చివేయగల శక్తి గల దేవుడు మీరే అని నమ్ముచున్నాం నా తండ్రి. ఎంత కఠినాత్ములనైనా వారి హృదయాలు కరిగింపచేసి నూతన హృదయాన్ని వారికిచ్చి మాంసపు గుండెను వారికిచ్చి నా ప్రభ మీ వైపు నడిపించగలరని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నమ్ముచున్నామయ్యా. దయగల దేవా, ఎలాంటి రోగాన్నైనా మీరు మాత్రమే పూర్తిగా స్వస్థపరచగలరని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ఎన్ని సంవత్సరాలు వివాహమై ఎన్నో సంవత్సరాలు గడిచినా సరే గర్భఫలం మీరు మాత్రమే ఇవ్వగలరని మేము నమ్ముచున్నాం నా తండ్రి. దయగల దేవ, నమ్ముచున్నాగా నా తండ్రి, మా మనసులో నా ప్రభ అపనమ్మకాన్ని మాలో రానివద్దు నా తండ్రి. అవిశ్వాసాన్ని మాలోకి రానివద్దయ్యా. మీ ఎడల పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఉండే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలు నా తండ్రి, కాలేజ్కి వెళ్ళే బిడ్డలు నా ప్రభ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గ్రూప్స్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి సొంత జ్ఞానం మీద, ఈ లోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే నా ప్రభు బిడ్డలు ఆధారపడాలి నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీరిచ్చిన జ్ఞానం అయితేనే చదివిన ప్రతిదీ బిడ్డలు గుర్తుండేది అయ్యా. మీ జ్ఞానం అయితేనే ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి అయ్యా. వ్యాపారాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, అది చిన్న షాప్ అయినా, చిన్న టిఫిన్ సెంటర్ అయినా సరే నా తండ్రి, చిన్న చిన్న వ్యాపారాలైనా సరే నా ప్రభ మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి అయ్యా.
దయగల దేవ, ఎలా ముందుకు నడిపించాలో ఆ బలము, శక్తి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నష్టాల్లో నడిచే వ్యాపారం అయితే నా ప్రభా, దయగల దేవ, ఎలా లాభాల్లోకి నడిపించాలో ఆ జ్ఞానాన్ని, ఆ మెలకువ నా ప్రభా బిడ్డలకు నేర్పించండి. మొదట మీకు ఇష్టలుగా వారిని మార్చండి. ఒకవేళ తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో వారి మీద దయించి, వారి మీద కనికరపడి నా ప్రభా బిడ్డలను సరిచేసి నా ప్రభా వ్యాపారాన్ని ఆశీర్వదించమని అడుగుచున్న గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి, అన్యాయంగా వ్యాపారం చేయకుండా న్యాయంగా, న్యాయవంతుడు నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని బిడ్డలకు కలిగించి న్యాయంగా వ్యాపారం చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. విత్తనాలు వేసిన ప్రభా, ఎవరైతే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారో దయగల దేవ, వారి మీద కనికరపడి నా తండ్రి, మీ గురించి తెలిసినా తెలియకపోయినా సరే నా తండ్రి, ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరి మీద కనికరపడి సమృద్ధి వర్షాలను పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏలియా గారు నా ప్రభా ఒకానొక సమయంలో నా తండ్రి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారయ్యా. అంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరలా ప్రార్థించినప్పుడు అరచేతి అంత మేఘంతో నా తండ్రి అంత పెద్ద వర్షాన్ని పంపించిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆపాలన్నా మీ చేతిలోనే ఉంది, పంపించాలన్నా మీ చేతిలోనే ఉంది. మీ స్వాధీనమే కదా నా ప్రభా. సమస్తము సాధ్యము చేయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ నష్టపోకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. వారి పంట చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ధాన్యం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ వేసిన పంట నా ప్రభ సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి విషయంలో నా ప్రభ తలంపులైనా సరే మీరు చూస్తున్నారు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా ప్రభ మేము ఎలా సిద్ధపడి ఉండాలో ఆ బుద్ధిని నా ప్రభ మాకు అనుగ్రహించండి. బుద్ధి గల కన్యకల వలె ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో సమస్యలు పోవాలంటే మొదట నేను సరిగా ఉండాలి కదా. మొదట దేవుని ఆరాధించే నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. నా నోరుని అదుపులో ఉంచుకోవాలి కదా. నా ప్రవర్తన నా తండ్రికి నచ్చాలి కదా. నా క్రియలు నా తండ్రికి నచ్చాలి కదా అనే గ్రహింపు, ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దారి తప్పిపోతున్నారు, రక్షణ పొందారు, మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభా ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చూశారయ్యా. మీరు చేసిన అద్భుత కార్యాలు కంటితో చూసి కూడా నా ప్రభా దారి తప్పిపోయారు నా తండ్రి. మీకు వ్యతిరేకులుగా మారి నా ప్రభా అన్యజనులతో కలిసిపోయినప్పుడు నా తండ్రి వారికి మరలా మీ ఎడల భయము, భక్తి కలిగించడానికి ఏలియా గారు ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశారయ్యా. అలా దారి తప్పిపోతున్న మా వారి గురించి నా ప్రభా, మా వాళ్ళ గురించి, మా బిడ్డలు నా ప్రభా, మా తోటి వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ ఆసక్తిని నా ప్రభా మాకు అనుగ్రహించండి. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, అలాగే నా తండ్రి ఎవరైతే తాగుడుకు బానిసయ్యారో నా ప్రభా ఆ తాగుడు మీద బిడ్డలకు అసహ్యత పుట్టించండి నా తండ్రి. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా మా మాట లక్ష్య పెట్టారయ్యా. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా, మా కుటుంబస్తులే నా తండ్రి, మా ఇంటి వారే నా ప్రభా దారి తప్పిపోతుంటే మా కళ్ళ ముందు మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. అది మీకు ఇష్టం లేదు నా ప్రభా, అది మీ మనసు కాదు నా తండ్రి. దయగల దేవా వారి మీద కనికరపడి అపవాది చేతిలో నుంచి బిడ్డలు నా ప్రభా యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి
చెడు స్నేహాలకు అలవాటు పడ్డవాళ్ళు, చెడు సంబంధాలు పెట్టుకున్నవారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు నా తండ్రి, అన్యాయం చేసేవాళ్ళు నా ప్రభా, ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో లోకంలో పడిపోయారో, లోకంలోకి జారిపోయారో నా తండ్రి, చెడు స్నేహాలు, మత్తు పదార్థాలకు ఎవరైతే అలవాటు పడిపోయారో నా తండ్రి, బిడ్డలు నా ప్రభా ఒక గద్దింపు చేసైనా సరే, ఒక చెంపదెబ్బ కొట్టైనా బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నిజమైన జీవితం, నిజమైన వారి భవిష్యత్తు నా ప్రభా మీ చేతుల్లోనే ఉందనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. లోకాన్ని అసహించుకొని, ఆ చెడుని అసహించుకుని నా ప్రభా మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల కోసం నా ప్రభా ఎవరైతే తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం ప్రార్థించమని అడిగారు, అమ్మా ఒకప్పుడు దేవుళ్ళో ఉండేవారు, చర్చికి వచ్చేవారు, ఇప్పుడు దారి తప్పిపోయారు, మరలా రమ్మంటే రావట్లేదని ఎంతమంది తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు నా ప్రభా. ఎందువల్ల వాళ్ళు విడిపోయారు, ఎందువల్ల నా ప్రభా లోకంలోకి జారిపోయారు, ఎందువల్ల మీ నుండి దూరం అయ్యారు మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి తెలియదయ్యా. బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పుడు క్షమించి మరలా మీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా ఎవరైతే నా ప్రభా రక్షణ లేకుండా ఉన్నారో నా తండ్రి, నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చానని చెప్పారు కదా నా తండ్రి. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ఇరుగు పొరుగు వారే నా తండ్రి, మా చుట్టుపక్కల నా తండ్రి ఎంతో మంది మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేని, గ్రహించుకోలేని అజ్ఞానంలో ఉన్నారయ్యా. మేం చెప్తే వారికి అర్థం కాదు, మేం చెప్తే వారి హృదయాలు తెరవబడా నా తండ్రి, కానీ మీకు మాత్రమే సాధ్యమయ్యా. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదుగా నా తండ్రి. వారు చేసిన తప్పులు నా తండ్రి తెలుసు తెలియక మాట్లాడిన మాటలకి మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయగల దేవ, ప్రతి ఒక్కరు మిమ్మల్ని నా ప్రభు ఆరాధించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు మీ వద్దకు నడిపించమని, రక్షణలోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా ప్రభు దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు నా ప్రభు, బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేశం కాని దేశం నా తండ్రి, అంత దూరం వెళ్ళారు నా ప్రభు, కుటుంబాలను విడిచిపెట్టి నా తండ్రి, అంత అప్పులు, అన్ని సమస్యలు ఎందువల్ల వచ్చాయో మీకు మాత్రమే తెలుసయ్యా. దయగల దేవా, బిడ్డల మీద కనికరపడి నా తండ్రి, దేశం కాని దేశంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభు మీ తోడు, మీ కాపుదల బిడ్డలకు ఉంచి నా తండ్రి వారికి మీరు తోడుగా ఉంటామని అడుగుచున్నారు. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల నా కృప, మీ మీద నమ్మకాన్ని, మిమ్మును బట్టి వారు ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని, ఇంత దూరంలో ఉన్నాను, నాకు తోడెవరు అని భయపడకుండా నా తండ్రి నాకు తోడు అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. యజమానులు కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని వారి మీద మోపకుండా నా తండ్రి బిడ్డల మీద దయ కలిగించండి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి యోసేపు గారి మీద దయ కలిగించారయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద కనికరపడి నా తండ్రి, ఎందువల్ల నా ప్రభు అంత దూరం వెళ్లాల్సి వచ్చింది, ఒప్పుకున్న పని నా ప్రభు త్వరగా ముగించుకుని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ఆటంకాలు బిడ్డలకు రాకుండా, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డల దాకా రాకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల కోసం బిడ్డలు భయపడకుండా, వారి కుటుంబస్తులు ఎలా ఉన్నారు అని నా ప్రభు బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా, ఆలోచించకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి నా తండ్రే తోడుగా ఉంటాడు అని మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు చేసే పనికి నా ప్రభ చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదించండి. చేయడానికి నా ప్రభ బలము, శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే హృదయాన్ని, మనసుని యజమానులకు ఇవ్వండి అయ్యా. వారి తోటి వారిని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో నా ప్రభ మరి వ్యతిరేకులుగా ఉండకుండా వారితో నా ప్రభ ప్రేమగా, సమాధానంగా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారి చుట్టూ వారు పనిచేసే చోట మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాలను మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారయ్యా. ఆ యుద్ధాల వల్ల నా ప్రభ అమాయకమైన ప్రజలు నా తండ్రి మరణించకుండా, గాయాల పాలవ్వకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అన్నారంటే రానివ్వరయ్యా. మాట ఇచ్చారు అంటే మాట తప్పని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి.
యుద్ధాల వల్ల ఎవరైతే నా ప్రభా వారిని కోల్పోయారు, పోగొట్టుకున్నారు, ఆ కుటుంబాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరైతే గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా ప్రతి ఒక్క దేశంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి విదేశాలకు నా ప్రభా చదువు కోసం వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి. వారి చదువులకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. చదువు అయిపోయిన వాళ్ళు నా ప్రభ మీ దయించి నా ప్రభ మంచి కంపెనీలో ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా ప్రభ మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మా దేశాన్ని, మా దేశ నాయకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయండి. మా దేశ నాయకులకు నా ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి అధికారులకు లోబడమని మీరు చెప్పిన మాట చొప్పున ప్రతి ఒక్కరు అధికారులకు వ్యతిరేకులుగా మారకుండా లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎలాంటి రోగమైనా సరే, దీర్ఘకాలిక వ్యాధులైనా సరే నా ప్రభా మరణానికి చేరువగా ఉన్నా సరే మరణం నుంచి బయటకు తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ చేతిలోనే సమస్తము ఉంది కదయ్యా. బిడ్డలు నా తండ్రి ఎక్కడో తెలుసు తెలియకు జారిపోయినారయ్యా. ఏదో విషయంలో మీ మనసు గాయపరిచారు, ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారయ్యా. తెలిసి తెలియని జ్ఞానం నా తండ్రి బిడ్డల తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. ఎంత మెడిసిన్ వాడినా, ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకుని, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా ఆ స్వస్థత మీరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి నూతన బలము శక్తి పొందుకుంటారయ్యా. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభా బిడ్డలు క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారు. దయగల దేవ హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి త్వరగా నా ప్రభా మీ స్వస్థత పొందుకొని నా ప్రభా నూతన బలము పొందుకొని క్షేమంగా ఇంటికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.